సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట సమీపంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 65వ నంబర్ జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న ఐరన్ కంటైనర్ లారీని వెనుక నుంచి అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్యామేజ్ అవ్వడంతో 5గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. 20 మందికి పైగా తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు గంట పాటు రెస్క్యూ చేసి ప్రయాణికులను బస్సు నుంచి బయటకు తీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోదాడ ఏరియాలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్ని గంటల ప్రాంతంలో జరిగిందండి? 4:55. ఎంతమంది ఉన్నారు బస్సులో? 42. ఎట్లా ఆగి ఉన్న లారీని ఢీకొన్నదా బస్సు? అది తెలియదు అన్న, అది ఆ టైంకి అందరు పడుకోండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఏలూరుకి వెళ్తాను. అసలు ఏం జరిగిందన్న? అట్లా ప్రమాదానికి ఏమన్నా కారణాలు ఏమన్నా తెలుసా? తెలియదు అన్న, ఎందుకంటే అవి కర్టన్స్ వేసి ఉంటాయి. ఆ క్యాబ్ ఆయన డ్రైవర్ ఉంటారు, ఆయన ఒక్కరికే తెలుసు, ఎవరు తెలియదు. ముందు మాకేం కనబడదు. మీరు బస్సులో ఉన్నారా? బస్సులో మీకు ఏమైనా దెబ్బలు లేదు. గాయాలు?